హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రైస్ ఫ్లోర్తో టమాటా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నేనైతే ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒక 2 or 3 టమాటో తీసుకొని వాటిని ప్యూరీ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. నేనైతే ఒక 2 or 3 టేబుల్స్ నువ్వులు, కొద్దిగా జీరా ఇలా వాటర్లో రైస్ ఫ్లోర్ని మిక్స్ చేసేసి, అలాగే నువ్వులు జీరా కూడా మిక్స్ చేసేసి మనం బాయిల్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒక 4 to 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఇలా మనం బాయిల్ చేసుకోవాలి. ఉండలు రాకుండా మనం కలుపుతూనే ఉండాలండి. ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చాక మనం దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసి మరికొద్దిసేపు బాయిల్ చేసుకుందాం. ఇది కొద్దిగా చిక్కగా అయ్యాక మనం దీంట్లోకి సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలండి. దీంట్లోకి ఎక్కువ పట్టదండి కారము, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో చిక్కగా రావాలండి. దీంట్లోకి ఏం అవసరం లేదండి, ఓన్లీ బియ్యం పిండి, నువ్వులు, జీలకర్ర ఉంటే సరిపోతుందండి. ఇంట్లోనే ఈజీగా టమాటా వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు బయట స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదండి. ఒక ప్లెయిన్ పెద్ద కవర్ తీసేసుకొని మనం ఇలా పెట్టేసుకోవాలండి. ఇది సమ్మర్లో అయితే ఒక 1 or 2 డేస్ పెడితే సరిపోతుందండి. చూసారా, నేనైతే ఇలా దగ్గరగా పెట్టాను. ఇవి ఎండాక ఇలా వచ్చేస్తాయండి. నేను నువ్వులు కొద్దిగా ఎక్కువ వేసాను, మీరు తక్కువ కూడా వేసుకోవచ్చండి. బియ్యం పిండితో టమాటా వడియాలు రెడీ.